హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధిక క్రియేటివ్ థాట్స్. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈ బ్లౌజ్ డిజైన్ స్టిచ్ చేసుకోవడానికి ఫస్ట్ మీరు బ్లౌజ్ మీద మార్కింగ్ చేసుకుంటారు కదా. సో మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది మీకు కింద వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఆ వీడియో చూసి బ్లౌజ్ మీద మార్కింగ్ చేసుకోండి. సో తర్వాత నేను ఇక్కడ ఈ డిజైన్ ఏదైతే ఉందో ఆ డిజైన్ ఒక స్మాల్ పార్ట్ చూపిస్తాను. సో మీరు ఇదే విధంగా బ్లౌజ్ డిజైన్ బ్యాక్ డిజైన్ అంతా సేమ్ అలానే మొత్తం అంతా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు డిజైన్ చేసుకోవడానికి కావాల్సిన మెటీరియల్స్ సిల్క్ థ్రెడ్, జెరీ థ్రెడ్, థిన్ జెరీ థ్రెడ్ లేదా కాటన్ థ్రెడ్. ఇవి బీడ్స్ స్టిచ్ చేసుకోవడానికి ఈ రెండిట్లో ఏదైనా యూస్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ స్టోన్ చైన్ తీసుకోవాలి. నెక్స్ట్ కుందన్స్, జర్దోజీ, మిర్రర్స్, నెక్స్ట్ నీడిల్స్. ఇప్పుడు నీడిల్స్ తులి 14.0.5 mm నీడిల్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఐరన్ నీడిల్స్ యూస్ చేస్తే కనుక దానిలో ఆరి థ్రెడ్ నీడిల్ అని ఉంటుంది. మీరు ఆరి థ్రెడ్ నీడిల్ అని షాప్లో అడిగి తీసుకోండి. నెక్స్ట్ ఆరి బీడ్స్ నీడిల్, ఫ్యాబ్రిక్ గ్లూ. ఇవి కావాల్సిన మెటీరియల్స్. ఫస్ట్ మనం డిజైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. సో డ్రా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ మిర్రర్ని అలాగే కుందన్స్ని ఫ్యాబ్రిక్ గ్లూతో అతికించేస్తున్నాను. సో ఇవి డ్రై అయ్యేంత వరకు కనీసం ఒక 15 minutes అయినా డ్రై అయ్యేంత వరకు ఉంచుకోండి. సో ఆ తర్వాత మనం స్టిచ్ స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా. సో మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫస్ట్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. జెరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసుకోవాలి. నీడిల్ తులి 14.0.5 mm నీడిల్ అండి. మనము థ్రెడ్ వర్క్ ఇక్కడ ఏ థ్రెడ్ వర్క్ చేసుకున్నా కూడా నీడిల్ తులి 14.0.5 mm నీడిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఏదైనా ఆరి నీడిల్స్ అయితే చెప్పాను కదా, థ్రెడ్ నీడిల్ ఉంటుందో ఆ థ్రెడ్ నీడిల్తో చైన్ స్టిచ్ వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ షుగర్ బీడ్స్ స్టిచ్ చేస్తున్నానండి. సో నేను ఇక్కడ ఏదైతే స్టిచ్ చేస్తున్నానో అది కొంచెం కొంచెం స్టిచ్ చేసి చూపిస్తాను. మీరు నెక్ మొత్తం ఇదే విధంగా స్టిచ్ చేసుకోండి, కంటిన్యూ చేసుకోండి. సో ఈ విధంగా షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. షుగర్ బీడ్స్ని థిన్ జెరీ థ్రెడ్తో స్టిచ్ చేస్తున్నానండి. మీరు కాటన్ థ్రెడ్తో అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా కంటిన్యూ చేయండి స్టిచ్ రిమైనింగ్ పార్ట్ అంతా. సో నెక్స్ట్ స్టోన్ చైన్ స్టిచ్ చేస్తున్నాను. ఈ స్టోన్ చైన్ కూడా థిన్ జెరీ థ్రెడ్తోనే స్టిచ్ చేస్తున్నానండి. సో మీరు బీడ్స్ కానీ స్టోన్ చైన్ కానీ మీరు కాటన్ థ్రెడ్తో స్టిచ్ చేసుకోవచ్చు. అంటే మనం ఏ కలర్ బీడ్స్ స్టోన్ చైన్ తీసుకుంటున్నామో ఆ కలర్ కాటన్ థ్రెడ్ తీసుకుని స్టిచ్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా స్టోన్ చైన్ కూడా మీరు ఫుల్ నెక్ రౌండ్ అంతా స్టిచ్ చేసుకోండి. నుంచి స్టిచ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ లోపల
నేను లోడ్ స్టిచ్, ఈ ఫ్లవర్ లోపల లోడ్ స్టిచ్తో స్టిచ్ చేస్తున్నానండి. అంటే ఒక లాంగ్ చైన్, దానిపైన ఒక స్మాల్ చైన్ ఈ విధంగా వేసుకుంటూ మనం స్టిచ్ చేసుకుంటాం కదా లోడ్ స్టిచ్లో. సో అదేవిధంగా ఈ ఫ్లవర్ లోపల కూడా లోడ్ స్టిచ్తో ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఒక లాంగ్ చైన్ వేసి దానిపైన ఒక స్మాల్ చైన్ వేస్తున్నాం కదా. సో ఈ స్మాల్ చైన్ వేసి మనం వెనక్కి చైన్ లాక్కునేటప్పుడు ఫస్ట్ దారం లాక్కోండి. దారం లాగేసుకున్న తర్వాత మనము వెనక్కి తిప్పుకుని నీడిల్ని ఆ తర్వాత నెక్స్ట్ స్టిచ్ వేసుకుంటే మీకు థ్రెడ్ తెగిపోకుండా ఉంటుందండి. సో బిగినర్స్కి కొంచెం ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. ఒక లాంగ్ చైన్, షార్ట్ చైన్ వేసుకుంటాము. ఆ తర్వాత ఈ విధంగా వెనక్కి లాక్కునేటప్పుడు కొంచెం థ్రెడ్ తెగిపోతుంది. సో అందుకని ఫస్ట్ ఈ విధంగా థ్రెడ్ లాగేసి తర్వాత వెనక్కి తిప్పుకుని చైన్ వేసుకోండి. సో ఇదే విధంగా మీరు మిగిలిన పార్ట్ అంతా ఈ ఫ్లవర్ లోపల స్టిచ్ చేసుకోండి లోడ్ స్టిచ్తోనే. నెక్స్ట్ ఈ కుందన్ చుట్టూతా షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో చూపించిన అన్ని స్టిచెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఆల్రెడీ వీడియోస్ పెట్టానండి బేసిక్స్. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి ఫస్ట్ నుంచి వీడియోస్ని చూడండి, మీకు అర్థమవుతుంది క్లియర్గా. బేసిక్స్ అన్నీ అర్థమైన తర్వాత మీరు ఈ విధంగా బ్లౌజెస్ మీద డిజైన్ స్టిచ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా బీడ్స్ ఈ డిజైన్ అంతా స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్కి వచ్చిన తర్వాత ఎండ్ నాట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఫ్లవర్ డిజైన్ ఉంది కదా, సో ఈ ఫ్లవర్ డిజైన్ కూడా నేను బీడ్స్తో స్టిచ్ చేస్తున్నానండి. సో బీడ్స్ని చుట్టూతా స్టిచ్ చేసుకోవాలి, తర్వాత లోపల ఫిల్ చేసుకోవాలి. ఇలా అవుట్ సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల ఈ విధంగా మనం పైన ఏ షేప్లో అయితే స్టిచ్ చేసుకుంటున్నామో అలానే లోపల కూడా ఫిల్ చేసుకోండి. ఇదే విధంగా పక్కన ఉన్న పెటల్ని కూడా స్టిచ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ లీవ్స్ ఫిల్ చేసుకోవడానికి నేను జర్దోజీని స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నానండి. మనకి లీవ్ సైజుని బట్టి ఎంత పడుతుందో అంత సైజు జర్దోజీని కట్ చేసుకోవాలి. సో ఇక్కడ లోడ్ స్టిచ్, జర్దోజీ లోడ్ స్టిచ్ వేస్తున్నాను. అంటే మనము ముందుకు చైన్ వేసుకుంటాం కదా, సో లాంగ్ చైన్, ఆ లాంగ్ చైన్ వేసిన దానికి జర్దోజీని ఎక్కించుకోవాలి. తర్వాత పైన ఒక స్మాల్ చైన్ వేసుకోవాలి. మళ్ళీ వెనక్కి ఒక నార్మల్ థ్రెడ్ వేసుకోవాలండి. జర్దోజీని ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు. లాంగ్ చైన్, దానిపైన స్మాల్ చైన్, మళ్ళీ ఎదురుకు వెళ్ళేటప్పుడు మళ్ళీ జర్దోజీని వేసుకోవాలి. దానిపైన ఒక స్మాల్ చైన్, ఈ విధంగా లోడ్ స్టిచ్, జర్దోజీ లోడ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనకి ఎక్కడెక్కడ ఫిల్లింగ్స్ ఉన్నాయో సో అక్కడ ఫిల్లింగ్ చేసేసుకోవాలి. మీకు ఈ జర్దోజీని ఏ విధంగా కట్ చేసుకోవాలనేది జర్దోజీ బేసిక్ స్టిచ్ వీడియో చేశానండి. సో ఆ వీడియోలో మీకు జర్దోజీని కరెక్ట్గా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, ఏ విధంగా కట్ చేసుకోవాలనేది మీకు ఆల్రెడీ చూపించాను. సో ఆ వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఎవరైనా కావాలనుకుంటే చెక్ చేయండి. ఈ విధంగా మొత్తం అన్ని లీవ్స్ని ఫిల్ చేసుకోండి. సో ఫైనల్గా దీనికి అవుట్లైన్ జరీ థ్రెడ్తో వేస్తున్నాను. జరీ థ్రెడ్ చైన్ స్టిచ్తో వేస్తున్నానండి.
ఈ విధంగా జరీ థ్రెడ్తో మొత్తం అంతా అవుట్లైన్ స్టిచ్ చేసుకోవాలి. మీకు ఈ విధంగా అవుట్లైన్ వేసుకుంటే మనం వేసిన స్టిచ్ ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ అక్కడక్కడ ఒక కుందన్కి ఈ విధంగా చుట్టూతో చైన్ స్టిచ్ వేసుకోండి. అన్ని కుందన్స్కి అవసరం లేదు, కొంచెం గ్రాండ్గా కావాలనుకుంటే అన్ని కుందన్స్కి వేసుకోండి. సో మొత్తం ఆల్ ఓవర్ బ్లౌజ్కి మీరు ఒక 4 mm బీడ్స్ స్టిచ్ చేసుకొని దాని చుట్టూతో షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోండి. మనకి డిజైన్ అనేది ఫైనల్గా రెడీ అయిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో కింద లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.